హలో అండి. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నాను. చూసేయండి. ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్‌తో ఒక మార్క్ చేసుకోవాలి. ఓపెన్స్ 2 ఆపోజిట్ వైపు ఉండాలి. ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండాలండి. ఇలా 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్న తర్వాత మనకు ప్యాంట్ హైట్ ఎంతైతే కావాలో అంతకు మార్క్ చేసుకొని నెక్స్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాచ్ కర్వ్ అయితే తీసుకోవాలి మనం ప్యాంట్ సెంటర్‌కి. అందుకోసం అయితే స్మాల్ సైజ్ ప్యాంట్స్‌కి అయితే 14 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. లేదా బిగ్ సైజ్ అయితే లైక్ డబుల్ ఎక్స్ఎల్, ట్రిపుల్ ఎక్స్ఎల్ అయితే 16 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 2.5కి ఒక మార్క్ అయితే వేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇలా పైకి లైన్ డ్రా చేసుకోవాలి. బిగ్ సైజ్ ప్యాంట్స్‌కి అయితే 2.5 క్రాచ్ కర్వ్ మార్క్ చేసుకోవాలి. స్మాల్ సైజ్ అయితే 2 అయితే మార్క్ చేసుకోవచ్చు. ఇలా కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ దీన్నే క్రాచ్ కర్వ్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి కింద మనకైతే ఎన్ని ఇంచెస్ విడ్త్ ఉంటుందో పెట్టుకొని లైక్ 7 ఇంచెసా 8 ఇంచెసా అట్లా పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా కిందకి మనం 7 ఇంచెస్ అలా మార్క్ చేసుకున్నాం కదా. అక్కడికి ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలా కలుపుకున్న తర్వాత చూసుకోవాలి కరువు నీట్గా వచ్చేలా. నెక్స్ట్ దాంతో 1 ఇంచ్ గ్యాప్ ఇస్తూ ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఇస్తూ ఇంకో ఎక్స్ట్రా కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు ఇలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. మనం ఎలాగైతే కర్వ్స్ డ్రా చేసుకున్నామో సేమ్ దానిపైన ఇలాగే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే ఇలా కట్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఎందుకు మార్క్ చేసుకున్నామంటే ఫోల్డ్ చేసుకునేటప్పుడు దీన్ని ఎలాస్టిక్ యూస్ చేసి మనం ఫోల్డ్ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాము. లేదంటే మనం ఎక్స్ట్రాగా క్లాత్ అయితే యాడ్ చేసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 16 ఇంచెస్ క్రాచ్ కర్వ్ అయితే తీసుకోవాలి బిగ్ సైజ్ ప్యాంట్స్కి. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ప్యాంట్కి సైడ్ పాకెట్స్ అనేవి అటాచ్ చేయడం కోసం అయితే ఇక్కడ కట్ చేసుకోవాలి. సెంటర్కి 2 ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, 4 ఫోల్డింగ్స్ ఉన్న దగ్గర ఇలా కట్ చేసుకుంటే 4 పీసెస్ వస్తాయి. ఎప్పుడైతే మనం ప్యాంట్కి సైడ్ పాకెట్స్ యాడ్ చేసుకుంటామో, లేదంటే అవసరం లేదు, కట్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలాం కదా, దాన్ని ఫోల్డ్ చేసుకొని అలాగే కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సైడ్ పాకెట్స్ జాయిన్ చేసుకునేటప్పుడు అయితే మనం సైడ్ నుంచి అయితే క్లాత్ ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకొని ఎలాస్టిక్ అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా 2 పీసెస్ సపరేట్ చేస్తే ఇలా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ పాకెట్ కోసం అయితే ఇలాగా 12 ఇంచెస్ హైట్ అండ్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ ఉన్న క్లాత్ పీసెస్ అయితే 2 తీసుకున్నాము. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడైతేనే క్లియర్గా అర్థమవుతుంది. ఇలా పైన పెట్టుకోవాలి. ఇలా ఎటువైపు అయితే మనము స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నామో అటువైపు ఇదైతే క్రాచ్ కర్వ్, దానికి ఆపోజిట్ వైపు అయితే క్లాత్ అయితే తీసుకోవాలి ఇలాగా ఇటువైపు. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పాకెట్ కోసం 2 పీసెస్. దాంట్లోంచి 1 ఇలా తీసుకొని 1 పీస్ అయితే ఇలా తీసుకొని దీనిపైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ టేప్ తీసుకొని ఇక్కడ 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ 2 పాయింట్స్ని కలుపుతూ ఒక కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలాగా
ఇలా కర్వ్ డ్రా చేసుకున్న తర్వాత దానిపైనే స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగైతే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత రైట్ సైడ్ పీస్ అంతా కట్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచు గ్యాప్తో. నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్న తర్వాత ఇది రైట్ సైడ్ క్లాత్ మీద పడేలా చూసుకోవాలి. సో పాకెట్ క్లాత్ పైన పడేలా చూసుకోవాలి స్టిచ్ అయితే. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలాగా ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఇలా స్టిచ్ చేసుకోవాలి. పాకెట్ దగ్గర ఇలా 1/2 ఇంచు గ్యాప్తో ఇలా స్టిచ్ చేసుకోవాలండి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. నెక్స్ట్ వచ్చేసి మనము 2 పీసెస్ అయితే తీసుకున్నాం కదా పాకెట్ కోసం, అందులో ఒకటైతే యూస్ చేసాము. నెక్స్ట్ ఇంకొక పీస్ అయితే తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత దీన్ని కింద వైపుకు పెట్టాలన్నమాట ఇలాగా. సో క్లాత్ లోపల వైపునకి ఉంటుంది కదా, అవి రెండు సేమ్ సైడ్ వచ్చేలా చూసుకొని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ పాకెట్కి కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. మనము కింద కర్వ్ ఇలాగా డ్రా చేసుకొని దానిపైన స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగైతే స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ ఒక 1/2 ఇంచు చుట్టూ 1/2 ఇంచు గ్యాప్తో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకొని దానిపైనే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇలాగ చిన్న చిన్న కట్స్ పెట్టుకున్న తర్వాత ఇలా కట్స్ పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది అనమాట. సో దీనిపైన ఇంకో స్టిచ్ కూడా వేసుకోండి. ఇలాగే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని లోపలికి అనేసేయాలి. సో ఇలా లోపలికంటే ఇలాగా పాకెట్ లాగా వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుంది. ఇలాగా లోపలికి అనేస్తే చూసారా నీట్గా వస్తుంది. సో పాకెట్ అయితే ఇలా వస్తుందన్నమాట. సో తర్వాత నెక్స్ట్ మనము ఇక్కడ పాకెట్కి లోపల సైడ్ అయితే స్టిచ్ చేసుకున్నప్పుడు క్లాత్ వచ్చేసి ఉంటుంది కదా, అది మనం పాకెట్లో చేయబెట్టినప్పుడు అంతా మనకి తగులుతూ ఉంటుంది. సో అలా తగలకుండా ఫినిషింగ్ నీట్గా ఉండే కోసం అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో చుట్టూరా స్టిచ్ అయితే వేసుకోవాలి. సో అప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల క్లాత్ అయితే కనిపించదు అనమాట. సో ఇన్విజిబుల్ స్టిచ్ అవుతుంది, క్లాత్ అనేది కనిపించదు. అప్పుడు బయట లోపల అనమాట ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో ఇలాగా ఇప్పుడు చూస్తే చూడండి, లోపల క్లాత్ అయితే ఏం లేదు, నీట్గా వచ్చింది. సో దీనిపైన ఇంకో స్టిచ్ కూడా వేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది. సో ఇలాగైతే స్టిచ్ చేసుకోవాలి. చూసారా పాకెట్ అయితే స్టిచ్ అయిపోయింది. ఇలాగా చిన్న చిన్న పీసెస్ ఉంటే అవి అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాగా నెక్స్ట్ వచ్చేసి పాకెట్ స్టిచ్ అయిపోయిన తర్వాత మనమైతే ప్యాంట్ కట్ చేసుకుంటాం కదా సైడ్ది, అవైతే జాయిన్ చేసుకోవాలండి. ఇలాగా చూసారా ఇక్కడ కట్ చేసాం కదా. సో ఇప్పుడు పాకెట్ అయితే స్టిచ్ అయిపోయింది కాబట్టి ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో స్టిచ్ చేసుకునే ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ పాకెట్కి మెయిన్ ప్యాంట్ క్లాత్కి అనేది స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలి. సో క్లాత్ అనేది కదలకుండా ఉంటుందన్నమాట. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పీస్ పైన ఇది ఇలా పెట్టుకొని సో ఈ 2 పీసెస్ని జాయిన్ చేయాలన్నమాట. సో ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ చిన్నగా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో పైనుంచి కింద వరకు అయితే స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ వేసుకోవాలండి. సో ఇంకొక ప్యాంట్కి మనము పాకెట్ స్టిచ్ చేయాలనుకుంటే సేమ్ ఇదే మెథడ్లో ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే అయిపోయింది కదా. నెక్స్ట్ ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది.
నెక్స్ట్ దీనిపైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. కింద క్లాత్ ఉంటుంది కదా, అది రైట్ సైడ్కైనా లెఫ్ట్ సైడ్కైనా మనమైతే ఫోల్డ్ చేసుకొని కింద ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. సో దీన్ని రివర్స్ చేసుకొని అయినా కూడా మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం, మీకు ఎలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉంటే సో అలాగా స్టిచ్ చేసుకోవచ్చు. సో నేనైతే మీకు చూపిస్తున్నాను ఇలా కూడా వేసుకోవచ్చు అని చెప్పి. సో ఏదైనా మనం కుర్తా సెట్స్లో ప్యాంట్లో కట్ చేసుకోవాలన్నా లేదా నైట్ ప్యాంట్ కట్ చేసుకోవాలన్నా స్టిచ్ చేసుకోవాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్సే. సో ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా క్లాత్ అయితే ఈక్వల్గా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకుంటాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇక్కడ స్టిచ్ చేసుకుంటాం కదా, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనం క్లాత్ అయితే వదిలేసుకున్నాం కదా స్టిచ్చింగ్లోకి అని చెప్పి. సో దాన్ని అయితే మనం ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చిన్నగా కట్ పెడుతున్నాను అనమాట. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదంటే చిన్నగా మర్చి కుట్టుకోవచ్చు అంతే. సో నేనైతే చూపిస్తున్నాను ఇలాగా వీ షేప్లో అయితే మార్క్ చేసుకొని ఇలా దీనిపైన ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్ చేసుకుంటే. ప్యాంట్ లుక్ మారిపోతుంది, చాలా నీట్గా ఉంటుంది, లుక్ కానీ చాలా బాగుంటుందండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకొని చిన్న కట్స్ పెట్టుకొని దీన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని ఇలా అయితే దీన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత మనకు ఇలా అయితే వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ పీస్ ఉంటుంది కదా, ఇక్కడ దీన్ని మనం ఇలా ఒక 1/2 ఇంచు లేదా 1/4 ఇంచుతో మడిచి కుట్టుకోవాలన్నమాట మనం. సో ఇలా అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఇలాగా వీడియోలో చూపిస్తున్నాను కదా నేను ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పి. సో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఇక్కడ పీసెస్ ఉంటే కట్ చేసుకోవాలి. సో ఇదైతే ప్యాంట్కి స్టిచ్ అయిపోతుంది. చూసారా, నార్మల్ ప్యాంట్కి ఇక్కడ మనం చిన్న కట్ పెట్టుకుంటే చాలా డిఫరెన్స్ వచ్చింది. సో ఇదైతే లేస్ అయితే జాయిన్ చేయాలి, కానీ నేను తర్వాత చూపిస్తాను ఎలా యాడ్ చేయాలని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక ప్యాంట్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి, ఇంకొక లెగ్ కూడా. నెక్స్ట్ సో ఒకవైపు అయితే నేను చూపించాను, ఇంకొక వైపు కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత క్రాచ్ కర్వ్ ఉంటుంది కదా, సో అక్కడ కూడా మనం ఇలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో. సో ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనం పాకెట్స్ పెట్టేటప్పుడైతే పైన 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకొని అవసరం లేదండి, ఎందుకంటే మనం ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాం కాబట్టి. లేదు పాకెట్స్ లేకుండా నార్మల్గానే ప్యాంట్ స్టిచ్ చేసుకోవాలన్నప్పుడు ఆటోమేటిక్గా 2 ఇంచెస్ వదులుకోండి అంతే. సో నేనైతే మీకు చూపించడం కోసం వదిలాను. ఈ ప్యాంట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా వస్తుందన్నమాట పొడవు. సో ఇదైతే ఎలాస్టిక్ స్టిచ్ చేసుకోవడం కోసం 4 ఇంచెస్తో ఇలా 4 ఇంచెస్ విడ్త్తో హైట్ వచ్చేసి మనకి ఎంత కావాలో అంటే ప్యాంట్ సైజుని బట్టి, లైక్ నడుం దగ్గర మనం ఈ ప్యాంట్కి అయితే 17 ఇంచెస్ పెట్టుకున్నాం. సో ఇక్కడ కూడా ఎలాస్టిక్ వచ్చేసి ఎలాస్టిక్ కాదు సారీ, క్లాత్ అయితే 17 ఇంచెస్తోనే కట్ చేసుకోవాల్సి ఉంటుంది 4 పీసెస్. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ప్యాంటు పైన వచ్చేసి ఇలాగ యాడ్ చేసుకోవాలి ఇది ఎక్స్ట్రాగా, ఎందుకంటే మనము అలాగే స్టిచ్ చేసుకుంటే ఏమవుతుందంటే సైడ్ పాకెట్స్ ఉన్నాయి కదా, అవి అనేది చేయి పట్టకుండా చిన్నగా అయిపోతాయి అన్నమాట. సో అందువల్ల అక్కడ పాకెట్స్ స్టిచ్ చేసుకునేటట్లయితే మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం ఎక్స్ట్రా 4 ఇంచెస్ విడ్త్తో అయితే క్లాత్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాకెట్స్ స్టిచ్ చేయనప్పుడు అయితే డైరెక్ట్గా అక్కడే వదులుకొని మడిచి ఎలాస్టిక్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడైతే నేను పాకెట్స్ స్టిచ్ చేశాను కాబట్టి 2 పాకెట్స్ స్టిచ్ చేశాను కాబట్టి ఎక్స్ట్రా పీస్ తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను.
సో ఇలా 4 ఇంచెస్ అయితే విడ్త్ తీసుకోవాలి. దాన్ని ఫోల్డ్ చేస్తే ఆటోమేటిక్‌గా 1½ ఇంచ్ వస్తుంది. ఎందుకంటే హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్‌లో పోతుంది కాబట్టి. సో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని పైన ఇలా చేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి లాస్ట్ వరకు. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇదైతే ఒక సైడ్ క్రాచ్ కర్వ్. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత అయితేనే మనం ఎలాస్టిక్ యాడ్ చేసుకోవాలి. సో ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, సైడ్ పాకెట్స్ జాయిన్ చేసేటప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే వదులుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా పెట్టుకోండి. తర్వాత మనం ఇలా 4 ఇంచెస్ క్లాత్ తీసుకొని 4 ఇంచెస్ విడుతున్న క్లాత్ అయితే మనం యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లేస్ అయితే ప్యాంట్కి ఎలా యాడ్ చేసుకోవాలో నేనైతే చూపిస్తున్నాను. సో ఇలా అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా స్టిచ్ చేసుకోవచ్చండి. సో ఇలా అయితే ప్యాంట్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అయితే నేను పైన ఇలా యాడ్ చేస్తున్నాను. లేదంటే మీరు ముందే అయినా ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా పైకి కనిపించడం వల్ల అంత లుక్ బాగోలేదు. ఇలాగే ఉండాలంటే పెట్టుకోవచ్చు. లేదంటే కొంచెం లేస్ అనేది కనిపించినట్టుగా ఉండాలి, లుక్ ఉండాలి అనుకుంటే మాత్రం సో ఇలాగ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్లాత్ని అయితే ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి దానిపైన స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నాను కదా, క్లోజ్గా అబ్జర్వ్ చేయండి నీట్గా. సో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. సో అప్పుడైతే ఏమవుతుందంటే జస్ట్ లేస్ ఉన్నట్టే ఉంటుంది, మరీ ఎక్కువ కాకుండా నీట్గా అయితే కనిపిస్తుంది. సో ఇలాగా చిన్నగా మడిచి కుట్టుకుంటూ ఇంకొకటి కూడా సో ఇక్కడ చూసారా ఇలా వచ్చిందనమాట. సో ఇలాగే వస్తుంది అంతా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ ఇంకొక లెగ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి, ఇంకొక ప్యాంట్. సో ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలాగైతే ఫోల్డ్ చేసుకోవాలి తిప్పించి. నెక్స్ట్ ఇంకొకటి కూడా యాడ్ చేసుకుంటాం కదా, నెక్స్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఈ రెండు అయితే మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ గ్యాప్ వదులుకున్నాం కదా చుట్టూ. సో ఆ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి చుట్టూరా స్టిచ్ చేసుకోవాలి ప్యాంట్ చుట్టూ. లోపల సైడ్ వచ్చేసి ఇలాగ 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఇలా స్టిచ్ అయితే చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ రఫ్ చేసుకోవాలి. ఇలాగా. సో దీనిపైన ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి, ఎందుకంటే ఫిట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఎలాస్టిక్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలా యాడ్ చేసుకోవాలి అని చెప్పి నేను చూపిస్తాను. సో ఇక్కడ ప్యాంట్కి 4 వైపులా ఇలా పట్టుకున్న తర్వాత ఇలా మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి. సో నేను బ్లూ కలర్ చాక్ పీస్తో గీసాను కదా, సో అలాగే యాడ్ చేసుకొని ఇక్కడ మీకు ఎలాస్టిక్ ఎంతైతే అవసరమో, సో ఇది ఎలా తెలుస్తుంది అంటే మీ ఓల్డ్ ప్యాంట్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, సో వాటిని బేస్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ 27 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నాను. సో ఇది కొంచెం పెద్ద సైజ్ ప్యాంట్ అనమాట, XXL ప్యాంట్ అలా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి ఎలాస్టిక్ ఎక్కువగా తీసుకున్నాను. మీరు ప్యాంట్ని బేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగ రఫ్ చేసుకున్న తర్వాత ఈ రెండు అయితే జాయింట్ అయిపోతాయి, సైడ్ జాయింట్స్ అయితే అయిపోతుంది, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ప్యాంట్కి 4 దగ్గర అయితే డాట్స్ పెట్టుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్నాం. సో చాక్ పీస్తో ఇక్కడ కూడా అంతే ఇలాగ పట్టుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి, బ్లూ కలర్ మార్కింగ్. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఒక మార్కింగ్. సో ఈ 2 పాయింట్స్ని సెంటర్కి ఇలా పట్టుకుంటే ఆపోజిట్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగా ఆపోజిట్ కూడా వస్తాయి, ఇలాగ 2 సైడ్లు. ఇక్కడ కూడా మనం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ
చూసారా ఎంత నీట్గా వచ్చిందో, ఇక్కడ పట్టుకుంటే నీట్గా వస్తుంది. సో ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఇలా పట్టుకున్న తర్వాత మనం ప్యాంట్కి ఇలాగే పెట్టుకున్నాం కదా 4 మార్కింగ్స్. సో సేమ్ ఇవి ఎక్కడైతే పెట్టుకున్నామో స్టిచ్ చేసుకుంటే 2 ఎలాస్టిక్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నవి 2 ఒకే దగ్గరికి రావాలి. సో ఇలా మర్చి స్టిచ్ చేసుకోవాలి. కానీ ఫస్ట్ అయితే 1 ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను నేను ఎలాస్టిక్ పెట్టి. సో బ్లూ మార్కింగ్స్ అనేటివి మెయిన్ క్లాత్ పైన ఎలాస్టిక్ పైన 2 ఒకే దగ్గరికే రావాలి. సో అప్పుడైతేనే ప్యాంటు ఈక్వల్గా వస్తుందన్నమాట. సో ఇలా లాగి పట్టుకోవాలి. ఎలాస్టిక్ అనేది స్ట్రెచ్ అవుతుంది కదా, అందుకని చెప్పి గట్టిగా లాగి పట్టుకోవాలి. ఇలా లాగి పట్టుకుంటే ఇలా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాగి పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సో ఇలా వస్తుందన్నమాట. స్టిచ్ అయిన తర్వాత కుచ్చొస్తుంది ఎలాస్టిక్. సో ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది కదా, నెక్స్ట్ ఇంకొక పాయింట్ పెట్టుకున్నాం కదా బ్లూ పాయింట్ ఎలాస్టిక్లో, అది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ పైన ఉన్నది 2 ఒకే దగ్గరికి వచ్చేటట్లు ఇలా లాగి పట్టుకొని మనమైతే స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఇది ఎలాస్టిక్ స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సూది విరిగిపోవడం కానీ లేదంటే క్లాత్ సైడ్కి పోవడం కానీ జరుగుతుంది. ఎందుకంటే మనం ఎలాస్టిక్ని గట్టిగా లాగుతున్నాం కాబట్టి ఆ ప్రెషర్ అనేది నీడిల్ పైన పడవచ్చు. సో అలా లేకుండా ఇక్కడ నీట్గా పెట్టుకొని ఇలాగే ఎలాస్టిక్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇదండి ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలాస్టిక్ అయితే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాంట్ కటింగ్ అండ్ టాప్ కటింగ్ లేదా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్, డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడొచ్చు వీడియోస్ని. అలాగే మనం చిన్న చిన్న టిప్స్ అయితే షార్ట్స్లో ఇస్తూ ఉంటాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఇదైతే ప్యాంట్ కటింగ్ వీడియో అండి. నెక్స్ట్ దీనిపైన పెప్లమ్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అని చెప్పి ఒక వీడియో చేశాను. సో దీనికి రిలేటెడ్గానే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా రిఫర్ చేయొచ్చు. సో ఇదైతే ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అండి. సో ఇక్కడైతే రఫ్ చేసుకోవాలి. సో ఫైనల్గా చూసారా ఎలా వచ్చిందో ఎలాస్టిక్, చాలా నీట్గా వచ్చింది. ఫినిషింగ్ కూడా ఏమైనా పీసెస్ క్లాత్ పీసెస్ ఏమైనా థ్రెడ్ ఉంటే కట్ చేసుకోండి. చూసారా ప్యాంట్ ఎంత నీట్గా వచ్చిందో. కింద లేస్ యాడ్ చేయడం వల్ల ప్యాంట్ లుక్ అయితే మారిపోయింది, చాలా బాగుందండి. సో ఇక్కడ సైడ్ పాకెట్స్ కూడా ఉన్నాయి 2 సైడ్స్. మనం ఇలాగే మొబైల్ అయినా లేదా వేరే ఏమైనా థింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇదండి వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.